హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం పాండాస్‌లోని అగ్రిగేషన్ ఆపరేషన్స్ అండ్ గ్రూపింగ్ గురించి తెలుసుకుందామండి. సో, ఈ అగ్రిగేషన్ ఆపరేషన్స్ ఏంటంటే అండి, మన దగ్గర ఉన్న డేటా సెట్ ఉంది కదండీ! డేటా సెట్‌లో ఏవైతే న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయనుకోండి, న్యూమరికల్ డేటా ఉంది కదండీ! వాటి మీద మనం ఈ అగ్రిగేషన్ ఆపరేషన్స్‌ని అప్లై చేసి, వాటి యొక్క సమ్ ఎంత, వాటి యొక్క మీన్ వాల్యూ ఎంత, వాటి యొక్క మీడియం వాల్యూ ఎంత, మే మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత, ఇలాంటివి మనం తెలుసుకోవచ్చు అనమాట అండి. సో అది అగ్రిగేషన్ ఆపరేషన్స్ అనమాట అండి. అలాగే గ్రూపింగ్ అంటే ఏంటంటే అండి, ఒక మల్టిపుల్ గ్రూప్స్కి ఒక మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి డేటా సెట్లో, ఆ మల్టిపుల్ గ్రూప్స్ ప్రతి గ్రూప్ని ఒక కామన్ చేసి, అంటే 4 గ్రూప్స్ మల్టిపుల్గా ఉన్నాయనుకోండి, సో ఒక్కొక్క గ్రూప్కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, దాని కౌంట్ ఎంత, దాని మీన్ వాల్యూ ఎంత, దాని మీడియన్ వాల్యూ ఎంత, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు అనమాట అండి గ్రూపింగ్ చేసి. ఓకే, సో ఫస్ట్ మీకు పాండాస్ ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ చేసి ఒక శాంపిల్ డేటా తీసుకుని దాంట్లో మీకు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూపిస్తానండి. ఓకే అండి. సో ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో కేటగిరీస్ అనే ఒక కాలం తీసుకున్నానండి. దాంట్లో 3 కేటగిరీస్ని మల్టిపుల్ టైమ్స్ నేను ఇచ్చానండి. ఏ అనేది 3 టైమ్స్, బి అనేది 3 టైమ్స్, సి అనే కేటగిరీ 3 టైమ్స్ ఇచ్చారండి. సో అలాగే వాటి వాల్యూస్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను. వాల్యూస్ 1 అని ఇస్తాను, ఎందుకంటే 2 తీసుకుందాం మనం. సో వాల్యూస్ 2 అనేది కూడా ఒకటి తీసుకుంటున్నానండి. ఓకే, సో ఈ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చినాయి. యాక్చువల్లీ మనకి 9 ఉండాలండి. సో ఒక 2 తీసేద్దాము. సో 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో అలాగే ఇవి కూడా 9 ఉన్నాయండి. సో కింద 9 వాల్యూస్, పైన 9 వాల్యూస్, వాల్యూ 1లో 9 వాల్యూస్, వాల్యూ 2లో 9 వాల్యూస్, డేటా కేటగిరీస్ కూడా ఒక 9 పెట్టానండి. ఇప్పుడు దీన్ని మనం డేటా ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేద్దామండి. ఓకే, df ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ అని డేటాని పాస్ చేద్దాము. ఇప్పుడు dfని ప్రింట్ చేద్దాం. ఇదండి, చూసారా మనకి కేటగిరీస్ అనేవి ఏబిసి 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 అని వచ్చినాయి. వాటి వాల్యూస్ ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అండి. వాల్యూ 1లో ఒక వాల్యూస్ ఉన్నాయి, వాల్యూ 2లో ఒక వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇలాగా మనకి డేటా సెట్ ఉందనుకోండి, ఒక అవుట్పుట్ డేటా సెట్ మనకి ఇలా ఉంది. సో దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ 1 అంటే వాల్యూ 1 ఏదైతే ఉందో ఇవన్నీ కౌంట్ చేసేయాలనుకోండి, అంటే ఉన్న లిస్ట్ అంతా కౌంట్ చేయాలి, ఎంత టోటల్ ఉంది అనేది కౌంట్ చేయాలనుకోండి. సో అలాంటప్పుడు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఈజీగా మనం వాల్యూ 1ని కౌంట్ చేయొచ్చండి. చూడండి, చేస్తాను నేను. సో df
డిఎఫ్లో వాల్యూస్ 1. ఓకే, వాల్యూస్ 1కి డాట్ పెట్టి ఇప్పుడు మనం సమ్ చేయాలనుకోండి. ఓకే, సమ్ అని అలాగిస్తే అగ్రిగేషన్ ఆపరేషన్ అనేది ఇలా ఇచ్చి ఎంటర్ చేస్తే ఓకే వాల్యూ 1లో ఇవన్నీ టోటల్ చేస్తే అంటే ఫస్ట్ పై నుంచి కింద వరకు టోటల్ చేస్తే 450 వచ్చిందండి. చూసారా? సో అలాగా అగ్రిగేషన్ అప్లై చేయొచ్చు అనమాట. అలాగే ఆ వాల్యూ 1లో ఆ అన్నీ కలిపితే మీన్ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే మీన్ అని ఇచ్చి ఎంటర్ చేస్తే మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ అయిపోద్దండి. అలాగే మనకి మీడియన్ వాల్యూ కావాలనుకోండి, మీడియన్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ అవుద్దండి. అది చూసారండి. అలాగే మ్యాక్స్ వాల్యూ కావాలనుకోండి, మ్యాక్స్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇలాగ మనం అగ్రిగేషన్స్ యూస్ చేయొచ్చు అనమాట అండి. స్టాండర్డ్ డీవియేషన్ యూస్ చేయొచ్చు, వేరియన్స్ యూస్ చేయొచ్చు, కౌంట్ కూడా యూస్ చేయొచ్చు అండి. కౌంట్ చూడండి 9 అంటే ఇవి 9 ఉన్నాయి కాబట్టి 0 to 8 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 9 నెంబర్స్ ఉన్నాయండి. సో 9 కౌంట్ వచ్చింది. సో ఇలాగా ప్రతి దాని మీద మనం అగ్రిగేషన్ యూస్ చేయొచ్చు అనమాట, ఆపరేషన్ అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనకి గ్రూపింగ్ గురించి తెలుసుకుందామండి. అగ్రిగేషన్స్ ఇలా చాలా ఉంటాయండి, ప్రతిదీ కూడా మనం మీను. సో ఇలా ఇంకొక విషయం చెప్తానేనండి. సో ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి చెక్ చేసుకునే బదులు దీంట్లో ఒక ఆప్షన్ ఉందండి మనకి. చూడండి, చూపిస్తాను. డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ అండి. ఓకే, మీకు తెలియకపోతే ట్యాబ్ క్లిక్ చేయండి జూపిటర్లో. చూడండి, డిస్క్రైబ్. ఓకే, డిస్క్రైబ్ అనగానే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసండి, ప్రతి ఒక వాల్యూ అంటే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి మాత్రమేనండి. ఒకవేళ మనకి ఇవి న్యూమరికల్ వాల్యూస్ కాకుండా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆబ్జెక్ట్స్ యొక్క డిస్క్రైబ్ చేయదు అనమాట, వాటి యొక్క కాలమ్స్ని డిస్క్రైబ్ చేయదు. ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ మీదే ఈ ఆపరేషన్ పనిచేస్తుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు వాల్యూ 1లోను వాల్యూ 2లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి మనకి. సో కాబట్టి దాని కౌంట్ ఎంత అని ఇక్కడ వచ్చేసింది చూసారండి, 9. మీన్ వాల్యూ ఎంత వచ్చేసింది. స్టాండర్డ్ డివిజన్ ఎంత, మిన్ వాల్యూ ఎంత, 25% ఎంత. ఓకే, 25% ఎంత, అలాగే 50% ఎంత, 75% ఎంత, మ్యాక్స్ ఎంత. చూసారండి, ప్రతిదీ కూడా మనకి డిస్క్రైబ్ అని యూజ్ చేస్తే వాటి యొక్క డీటెయిల్డ్గా ప్రతి ఒక్క కాలం గురించి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట అంటే. సో ఇలాగా మనం ఈ అగ్రిగేషన్ ఆపరేషన్స్ని మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్కి వస్తే గ్రూపింగ్ గురించి మాట్లాడుకుందాం అండి. సో గ్రూపింగ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే చూడండి, ఇక్కడ మల్టిపుల్ ఏబిసి అనేవి 3 టైమ్స్ ఉన్నాయి. సో మనకి కేవలం ఏ 3 టైమ్స్ ఉందండి. ఏ 3 టైమ్స్లో వాల్యూస్ కౌంట్ ఎంత, సమ్ ఎంత, వాల్యూ సమ్ ఎంత అంటే ఈ 20, ఈ 50, అలాగే ఈ 80 ఇవన్నీ ఏలో ఉన్నాయి. సో వీటి సమ్ ఎంత అని తెలుసుకోవాలనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అండి, ఇక్కడ గ్రూపింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఎలా యూజ్ చేయాలంటే అండి, చూడండి, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, గ్రూప్ ఈక్వల్ టు ఓకే డిఎఫ్ డాట్ గ్రూప్ బై అని ఉంటుందండి. డిఎఫ్ అని ఎందుకు పెట్టారంటే అండి, మనకి డిఎఫ్లో డేటా ఉంది, ఆ డేటాలో గ్రూప్ బై చెయ్యి. ఎలా చేయాలి? గ్రూప్ బై ఏ ఐటెంతో గ్రూప్ బై చేయాలి అంటే మన కాలం నేమ్ ఇవ్వాలండి, కేటగిరీస్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదండి. సో కేటగిరీస్ ద్వారా గ్రూప్ చేయమని చెప్పేసి ఇలా ఫంక్షన్ రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ప్రతి గ్రూప్ యొక్క సమ్ ఎంత, మీన్ వాల్యూ ఎంత అనేది తెలుసుకోవచ్చు అనమాట అండి. సో ఎలా తెలుసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీన్ గురించి తెలుసుకుందాం అండి. ఓకే, సో మీన్ గురించి తెలుసుకుందాం. కాలమ్స్ మీన్ కదండి, మనకి ఒక కాలంలో మీన్ వాల్యూ ఎంత. ఓకే, COL_ మీన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటాను. తీసుకుని ఇప్పుడు మనం పైన ఇక్కడ ఏమి ఇచ్చామండి, గ్రూప్ బై ఆల్రెడీ చేసేసామండి. ఈ గ్రూప్ బైని మనం యూజ్ చేయాలి. ఈ గ్రూప్ని యూజ్ చేసి అంటే ఈ వేరియబుల్ నేమ్ యూజ్ చేసి ఓకే దాంట్లో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి, వాల్యూ 1 అనే దాన్ని. ఓకే, వాల్యూస్ 1 గురించి మాట్లాడుతున్నానండి నేను ఇప్పుడు. వాల్యూ 1 ఓకే, వాల్యూస్ 1లో ఆ కాలంలో మనకి మీన్ వాల్యూ ఎంత. ఓకే, సో మీన్ అనే ఫంక్షన్ని ఇక్కడ అప్లై చేసామనుకోండి, మీన్ అనే ఫంక్షను ప్రింట్ చేయాలండి దీన్ని. సో call_meanని ప్రింట్ చేశాను
చూసారండి, ఏబిసిడి అనే 3 కేటగిరీలు ఉన్నాయి. ఆ 3 కేటగిరీలో ఏ యొక్క మీన్ వాల్యూ 50. చూసారండి, ఇక్కడ 50 ఉంది చూడండి, చూసారా. అలాగే బి యొక్క మీన్ వాల్యూ 60, సి యొక్క మీన్ వాల్యూ 40. అలాగా ప్రతిదీ కూడా మనకి ఈజీగా వచ్చింది అనమాట. ఇది కంప్లీట్ మీన్ వాల్యూ అండి, అంటే మనకు టోటల్లో ఉన్న మీన్ వాల్యూ. ఇది కేవలం సింగిల్గా అంటే మనకి ఒక ఏ కేటగిరీలో మీన్ వాల్యూ ఎంత. సో మనకి ఈజీగా ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సమ్ పెడుతున్నాను. సో సమ్ పెడితే ఏలో ఎంత టోటల్ ఉంది, బీలో ఎంత టోటల్ ఉంది, సిలో ఎంత టోటల్ ఉందో కూడా తెలిసిపోతుంది చూడండి. చూసారా, ఏలో 150 ఉందండి, బీలో 180 ఉంది, సిలో 120 ఉందండి. జస్ట్ ఇక్కడ కౌంట్ చేద్దాము రఫ్గా మనకి వాల్యూ 1లో. ఓకే, సో ఏలో ఎంత వాల్యూ 1లో, ఏలో ఏ ఏంటండి 20 ప్లస్ 50 70 ప్లస్ 80 ఎంతండి 150. సో 150 మనకి ఇక్కడికి వచ్చింది చూసారా. సో అలాగా ఒక గ్రూప్లో మనం మెయిన్ వాల్యూ ఎంత, ఈ అగ్రిగేషన్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఒక గ్రూప్లో మనకి మెయిన్ వాల్యూ ఎంత, దాని సమ్ ఎంత, మీడియన్ ఎంత, మ్యాక్స్ ఎంత, మిన్ ఎంత, 25% ఎంత, ఇలా ప్రతి విషయాన్ని ఇలా గ్రూప్ బై చేసి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి, అదనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ గ్రూప్ బైని ఒక ఫంక్షన్ రాసి కూడా తెచ్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఫంక్షన్ రాస్తాను చూడండి. ఒక ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే కస్టమ్ అగ్రిగేషన్ రాస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఒక ఫంక్షన్లో మనం ఏం చేద్దామంటే అండి, మ్యాక్స్లోంచి మైనస్ చేసి మిన్ని మైనస్ చేద్దామండి. ఆ వచ్చే వాల్యూస్ మనకి గ్రూప్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ మనకి రావాలి అనుకోండి. సో అలా ఫంక్షన్ రాసి చూపిస్తాను చూడండి. సో కస్టమ్ అగ్రిగేషన్ అని రాద్దామండు. కస్టమ్ అగ్రిగేషన్లో వాల్యూ ఎక్స్ అని ఒకటి తీసుకున్నాను. ఓకే, సో డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నానండి. రిటర్న్ ఎక్స్ డాట్ మ్యాక్స్ ఫంక్షన్ అండి. ఓకే, అగ్రిగేషను మ్యాక్స్ ఫంక్షన్లో నుంచి మైనస్ ఎక్స్ డాట్ మిన్ని మైనస్ చేయమని చెప్పేసి ఆ వచ్చిన వాల్యూని రిటర్న్ చేయమని చెప్పి ఇక్కడ ఫంక్షన్ రాశానండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మన దాంట్లోకి అప్లై చేయాలి. సో ఇక్కడ ఒక కస్టమ్ రిజల్ట్ అని రాస్తాను. CUS_RES అని పెట్టాను. ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఆ వేరియబుల్లో ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ని అప్లై చేస్తానండి. కస్టమ్ AGG అనేదాన్ని అప్లై చేస్తానండి. అప్లై చేసి మీకు చూపిస్తాను. ఓకే అండి. సో ఫస్ట్ మనకి గ్రూప్ కావాలండి, ఎందుకంటే ఆ గ్రూప్లో మనం ఇండివిజువల్ పర్సనల్గా తీసుకుంటున్నాం కదండి ప్రతిదాన్ని. సో అందుకనే ఫస్ట్ గ్రూప్ తెచ్చుకోవాలి. గ్రూప్ తెచ్చుకున్న తర్వాత దాంట్లో మనకి ఈ ఫంక్షన్ని అప్లై చేయాలన్నమాట అండి. అంటే ఎలా ఫంక్షన్ అప్లై చేయాలో చూడండి కస్టమ్ దాంట్లో. సో ఫస్ట్ గ్రూప్ ఇక్కడ రాసాను చూడండి, ఇదే తెచ్చుకుంటున్నానండి, వేరేదేం కాదు. సో ఇదే కాపీ చేసి తెచ్చుకుంటున్నాను. ఓకే, గ్రూప్ డాట్ AGG అని ఉంటుంది చూడండి. మీకు తెలియకపోతే ట్యాబ్ క్లిక్ చేసుకోండి. ఓకే, AGG ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది. .AGG అని దాంట్లోకి ఈ ఫంక్షన్ని అప్లై చేయాలన్నమాట. CUSTOM_AGG దీన్ని అప్లై చేసి మనం CUS_RESని ప్రింట్ చేయాలండి. చేసారా, ప్రింట్ చేశాను. ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తే ప్రతి దాంట్లోనూ 60 అని వచ్చిందండి. సో 60 ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని చూద్దాము. మనం ఇక్కడ మ్యాక్స్ ఫంక్షన్ యూస్ చేద్దామండి. అసలు మ్యాక్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది యూస్ చేద్దాం. ఓకే, సో మ్యాక్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయండి, 80, 90, 70 గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒక పని చేద్దాము, దీన్ని కాపీ చేసి ఇంకొక కింద పెడతానండి. ఓకే, సో మిన్ వాల్యూ కింద పెట్టద్దు, మనం ఒక పని చేద్దాం, ఇక్కడ ఒక లైన్ని యాడ్ చేద్దాం. అరే లైన్ని యాడ్ చేయలేదండి నేను. యాక్చువల్లీ ఏం చేశానంటే డిలీట్ చేశాను. యాడ్ చేద్దాం, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తానండి. ఓకే, యాడ్ చేశాను. సో ఇంకొక లైన్ యాడ్ చేద్దాం. ఫైన్, ఇప్పుడు మ్యాక్స్ పెట్టాను కదండి, ఇప్పుడు మిన్ పెడదాం. మిన్ ఓకే అండి. సో మ్యాక్స్ వాల్యూస్ ఇవి, మిన్ వాల్యూస్ ఇవి. సో మ్యాక్స్లోంచి మిన్ మైనస్ చేద్దాం. 80 మైనస్ 20 60 అండి. 90 మైనస్ 30 60. 70 మైనస్ 10 60. చూసారండి,
సో మనకి ఈ ఫంక్షన్ రాసి దీని యొక్క వాల్యూ ఏదైతే ఫంక్షన్ ఉందో ఇందులోకి అప్లై చేశానండి ఈ కస్టమ్ అగ్రిగేషన్లో. సో అప్లై చేయగానే ఆటోమేటిక్గా వాటి వాల్యూస్ మనకి వచ్చేసినాయి అనమాట. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనండి, ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.